హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐపీఎల్ 2025 అయితే 1 వీక్ 10 డేస్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్. ఇది చిన్నస్వామి గ్రౌండ్లో అయితే జరిగిపోతుంది. ప్లే ఆఫ్స్ దృష్ట్యా అయితే రెండు టీంలకు అయితే చాలా ఇంపార్టెంట్. కేకేఆర్కి అయితే మరీ ఇంపార్టెంట్, వాళ్ళకి కొద్దిగా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. దీని గురించి మనం డీటెయిల్స్గా చెప్పుకుందాం రివ్యూ. ఫస్ట్ ఇదైతే ఈ 58 మ్యాచ్ ఫ్రెండ్. ఇదైతే ఈరోజు నైట్ 7:30కి జరుగుతుంది చిన్నస్వామి గ్రౌండ్లో జరుగుతుంది బెంగళూరులో. వర్షం పడే ఛాన్స్ అయితే 50% ఉంది. ఒకవేళ వర్షం జరగకపోతే మాత్రం మంచి ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే చూస్తాము. ఎందుకంటే ఇది ఆర్సీబీకి అయితే చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే అయితే ప్లే ఆఫ్స్ టాప్ 2లో 1 or 2 పొజిషన్ ఫిక్స్ అయితే క్వాలిఫైర్ 1 ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఈ మ్యాచ్ అయితే. కేకేఆర్కి అయితే మస్ట్ విన్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవుట్ సైడ్ ఛాన్స్ అవుతుంది కేకేఆర్కి. ఈ మ్యాచ్ గెలిస్తే అయితే ఇంపార్టెంట్ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ గెలవనీకే. ఈ టీం ఫామ్ పరంగా చూస్తే అయితే ఆర్సీబీ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది టేబుల్లో. 8 మ్యాచెస్ గెలిచింది. 11 మ్యాచెస్లో 8 మ్యాచెస్ అయితే గెలిచింది. కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. పాటీదార్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. సాల్ట్ కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్ అనిపించినా అవసరమైనప్పుడు మంచిగానే ఉంటాడు. హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అయితే బౌలింగ్ అయితే చాలా పార్ట్నర్షిప్ బాగుంది. కాకపోతే ఈ మ్యాచ్లో హేజిల్వుడ్ ఆడే ఛాన్సులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అతని ప్లేస్లో లుంగి ఎంగిడి కూడా ఆడతాడు. మూమెంటం అయితే చాలా క్లియర్గా ఆర్సీబీ సైడే ఉంది. ఇంకో సైడ్ కేకేఆర్ చూస్తే అయితే 6th టేబుల్లో 6th పొజిషన్లో ఉంది. 5 మ్యాచ్లే గెలిచింది 12 మ్యాచెస్లో. వాళ్ళకి ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ ఉంది. ఒక మ్యాచ్లో సరిగా ఆడి ఒక మ్యాచ్లో ఆడకుండా. కాకపోతే అవసరమైన టైంలో సునీల్ నారాయణ్, ఆండ్రీ రసెల్ అయితే మంచి ఫామ్లో అయితే వస్తున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గుర్బాజ్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. బౌలింగ్ కొద్దిగా వాళ్ళు సెట్ చేసుకుంటే మాత్రం అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పటికి వాళ్ళు టేబుల్ 6thలో ఉన్న వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి వాళ్ళు కొద్దిగా డేంజరే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ పరంగా చూస్తే అయితే కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉంది. ఒకరు మంచిగా ఆడి ఒకరు మంచిగా ఆడకుండా. అందుకని ఆర్సీబీకి అయితే గెలవడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. కాకపోతే కేకేఆర్ని మాత్రం అంత అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకంటే కేకేఆర్ ఇప్పటికి కూడా డేంజరస్ సైడే. దాన్ని అయితే లైట్గా తీసుకునే అవకాశం లేదు. మనమైతే ఇంపార్టెంట్ చాలా పోటాపోటీ మ్యాచ్ అయితే చూస్తాం ఈరోజు. ఒకవేళ వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే మనం చూస్తాము. ఇప్పటివరకల్లా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మాత్రం ఐపీఎల్లో ఇంతవరకల్లా వీళ్ళు 33 మ్యాచెస్ అయితే ఆడారు. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ 33 మ్యాచెస్ ఆడితే కేకేఆర్ అయితే కొద్దిగా డామినేషన్ అయితే ఎక్కువ ఉంది. 33 మ్యాచెస్లో వాళ్ళు 19 మ్యాచెస్ అయితే గెలిచారు. 19 మ్యాచెస్ గెలిచి 14 మ్యాచెస్ ఓడిపోయారు. అంటే ఆర్సీబీ 14 గెలిచింది. ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో అయితే కేకేఆర్ 1 రన్తోనే అయితే గెలిచింది థ్రిల్లర్గా ఇక్కడ. అందుకని ఆర్సీబీ అయితే క్లియర్ 1 మ్యాచ్ అయితే గెలిచింది. కొద్దిగా డామినెన్స్ ఉన్న మాత్రం రీసెంట్ ఫామ్ ప్రకారం చూస్తే అయితే ఆర్సీబీకే కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఇంకా కీ ప్లేయర్ బ్యాటిల్స్ చూస్తే మాత్రం విరాట్ కోహ్లీ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. విరాట్ కోహ్లీకి ఏంటంటే ఫాస్ట్ బౌలింగ్ అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే బాల్ బ్యాట్ మీదకి ఈజీగా వస్తుంది కాబట్టి బాగా ఆడే స్ట్రోక్స్ కానీ అన్నీ ఆడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే వరుణ్ చక్రవర్తి ఏంటంటే కొద్దిగా మిస్టరీ బౌలింగ్. విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా కొద్దిగా లెగ్ స్పిన్ ఇట్లా మిస్టరీ బౌలింగ్లో కొంచెం స్ట్రగుల్ అవుతాడు. కాబట్టి ఈ విరాట్ కోహ్లీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎట్లా ఆడతాడో చూడాలి. ఇంకో సైడ్ ఆండ్రీ రసెల్ వర్సెస్ భువి. ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నాడు. ఆండ్రీ రసెల్ పవర్కి, భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బాల్కి అయితే బాగుంటుంది. ఎందుకంటే రసెల్ ఎక్కువ డెత్ ఓవర్లో వస్తాడు. భువనేశ్వర్ కుమార్ కూడా డెత్ బౌలింగ్ వేస్తాడు. కాబట్టి ఈ రసెల్ ఎట్లా ఆడతాడు, భువనేశ్వర్ కుమార్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు అన్నది చూడాలి. ఇంకో సైడ్ అయితే ఆర్సీబీ ఓపెనర్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈ సునీల్ నారాయణ్ కొంచెం మిస్టరీ ఉంటుంది. కాబట్టి సునీల్ నారాయణ్ని ఆర్సీబీ ఎందుకంటే కేకేఆర్ వాళ్ళ సునీల్ నారాయణ్ని పవర్ ప్లేలోనే బౌలింగ్ ఇస్తారు. కాబట్టి
చూడాలి. పవర్ ప్లేలో సునీల్ నారాయణ ఆర్సీబీని ఎట్లా కట్టడి చేస్తాడో, ఆర్సీబీ ఓపెనర్స్ సునీల్ నారాయణ బౌలింగ్లో ఎట్లా ఆడతారో చూడాలి. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకే గెలుపని చెప్పుకోవాలి. ఆర్సీబీ ఓపెనర్స్ అయితే చాలా సూపర్ ఫామ్లో అయితే ఉన్నారు. ఇంకో సైడు ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కూడా ఈ సీజన్లో అయితే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కూడా చాలా పవర్ఫుల్ ఫామ్లో ఉన్నది కాబట్టి కేకేఆర్ బౌలర్స్కి అయితే చాలా అగ్ని పరీక్ష అని చెప్పాలి. వీళ్ళని కట్టడి చేయాలంటే చాలా మంచి బౌలింగ్ అయితే వేయాల్సి వస్తుంది. ఇంకో సైడ్ పిచ్ రిపోర్ట్ చూస్తే అయితే చిన్నస్వామి స్టేడియం అయితే ఫ్లాట్ పిచ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ బ్యాటింగ్ ప్యారడైస్ అంటారు, ఎందుకంటే బౌండరీస్ చాలా షార్ట్గా ఉంటాయి. రన్స్ బ్యాటింగ్ పిచ్ అనుకొని చెప్పుకోవాలి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే మినిమం 180 ప్లస్ 190 స్కోర్ అయితే వస్తుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మినిమం 190 అయితే కొడతారు. ఇక వెదర్ గురించి చూస్తే అయితే వర్షం పడే అవకాశాలు అయితే 50% అయితే చూపెడుతున్నారు నైట్ 7 టైంలో. ఒకవేళ దేవుడి దయ వల్ల వర్షం పడకపోతే మాత్రం మనమైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాము. ఇదైతే బ్యాటింగ్ ఫస్ట్. టాస్ గెలిచిన వాళ్ళైతే ఫీల్డింగ్కి అయితే ఎంచుకుంటారు. ఇక మనం ప్లేయింగ్ 11 చూసేటైతే ఆర్సీబీ అయితే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, 1 డౌన్లో రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ ఇంజ్యూర్డ్ అయిన కాబట్టి అతని ప్లేస్లో వచ్చిన మయాంక్ అగర్వాల్ ఆడతారు. తర్వాత జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ ప్లేస్లో ఇప్పుడు లుంగి ఎంగిడి ఆడతాడు. యశ్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి సుయాష్ శర్మ. ఇదే వీళ్ళది కన్ఫామ్గా ప్లేయింగ్ 11 అయితే అని చెప్పొచ్చు. ఇంకా మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 చూస్తే అయితే ఓపెనింగ్గా గుర్బాజ్ రామన్నుల్లా గుర్బాజ్ ఆర్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరు ప్లేస్లో ఎవరైనా ఒకరు ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా తర్వాత సునీల్ నారాయణ, అజింక్య రహానే, అంగరీష్ రఘువంశీ, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, హెన్రిక్ నోర్చే, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి మనీష్ పాండే. ఇంకా మనం ప్రెడిక్షన్ చేసుకుంటే అయితే ఆర్సీబీకి అయితే హోమ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్లో లైన్గా 2 మ్యాచ్లు అయితే గెలిచారు హోమ్ గ్రౌండ్లో. స్టార్టింగ్లో 3 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు. కాకపోతే తర్వాత ఫామ్ అందుకొని లాస్ట్ 2 హోమ్ మ్యాచెస్ అయితే గెలిచారు. ఇంకోటి కేకేఆర్ కన్నా బెటర్ ఫామ్లో అయితే ఉన్నారు. కాకపోతే కేకేఆర్లో ఉన్న ప్లేయర్స్ బిగ్ ప్లేయర్స్ అయితే ఆడారు అనుకుంటే మాత్రం మంచి ఫామ్ ఉంటాయి. కాకపోతే ఈ మ్యాచ్లో అయితే తప్పకుండా బిగ్ స్కోర్స్ వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే 2 టీంలో పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి 4-6 వెళ్ళడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. ఇక మనం లాస్ట్ ప్రెడిక్షన్స్ చూసుకున్నట్టయితే స్లైట్గా మనకైతే ఆర్సీబీకి ఎడ్జ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే సూపర్ ఫామ్లో అన్నారు. టాప్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అన్ని ఫామ్లో ఉన్నారు. ఎప్పుడు లేనిది ఆర్సీబీ వాళ్ళకి ఈ సీజన్లో బౌలింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఉంది. కాకపోతే వాళ్ళకు ఒక చిన్న వెల్త్ ఏంటంటే ఈ హేజిల్వుడ్ ఆడతాడా లేదా అన్నది ఒక డౌట్ అవుతుంది. మిగతా విషయాలు అయితే అన్నీ సూపర్గా అయితే ఉందని చెప్పుకోవాలి. ఇది ఫ్రెండ్స్, మీరైతే నా రివ్యూ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ 2 టీంలో ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఐపీఎల్ వీడియోస్ అయితే చేస్తుంటూ ఉంటాము. ఇంతవరకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పక్కనున్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.